అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి పాకిస్తాన్ తన కవ్వింపు చర్యని కొనసాగిస్తోంది. మరి ముఖ్యంగా ప్రగల్భాలు పలుకుతోంది. తన దగ్గర సత్తువ లేకపోయినా తన సత్తా ఉందని చాటే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. వరుసగా మిజైల్స్ టెస్ట్ చేస్తోంది పాకిస్తాన్. తాజాగా ఫటా మిజైల్ ను ప్రయోగించింది, పరీక్షించింది పాకిస్తాన్. ఈ మిజైల్ రేంజ్ 120 కిలోమీటర్లు. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్. మొన్న అబ్దాలి మిజైల్ ను పరీక్షించింది మే 3వ తారీఖు సందర్భంలో. ఈ నేపథ్యంలో వరుస ఈ పరీక్షలు కావచ్చు, వరుస యుద్ధ విన్యాసాలు కావచ్చు, వరుస కవ్వింపు చర్యలు కావచ్చు, వరుసగా ఏ రోజైతే పహల్గాం దాడి జరిగిందో ఆ తర్వాత నుంచి ఎల్ఓసి వెంబడి చేస్తున్న ఆ కవ్వింపు చర్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి సంబంధించి భయాన్ని అక్కడ ప్రస్ఫుటింపజేస్తున్నాయి. ఇందులో కొద్దిసేపటి క్రితం చూసాం పాకిస్తాన్కి సంబంధించిన ఐఎన్బి మినిస్టర్ ఆయన చాపర్లో మరి ముఖ్యంగా యుద్ధ విమానంలో తిరుగుతూ అక్కడ స్థానిక మీడియాతో మాట్లాడుతున్న సందర్భం. ఏదో చెప్పాలి, ఏదో చేయాలి అనుకుంటోంది పాకిస్తాన్. మరి ముఖ్యంగా ఈ ఘటన తర్వాత, ఈ ఫటా మిసైల్ ప్రయోగించిన తర్వాత ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఆర్మీ డిఫెన్స్ చేతుల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. అర్థం కావట్లేదు. తన ఆర్మీ, తన రక్షణ శాఖలు చాలా భద్రంగా ఉంది అంటూ కూడా బ్యాక్ టు బ్యాక్ మిసైల్స్ ని ప్రయోగించిన తర్వాత, ఇన్ఫాక్ట్ పరీక్షించిన తర్వాత గుర్తు రావట్లేదు పాకిస్తాన్కి. ఇంకొక వారం రోజులు మాత్రమే సరిపడా ఇంధనం కావచ్చు, లేకపోతే సరిపడా సత్తా మాత్రమే ఉంది. వారం రోజులు కూడా పూర్తిగా లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే గట్టిగా మనం విక్రాంత్ని అరేబియా సముద్రంలో అడ్డు పెడితే ఫ్యూయల్ కూడా రాదు. అందుకే తన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఉన్న వాటితోనే మా దగ్గర ఇవి ఉన్నాయని చూపించే ప్రయత్నం చేస్తోంది. ఫటా కావచ్చు, లేకపోతే ఇంకెన్ని మిజైల్స్ ని పరీక్షించుకున్నా అది నీ పరీక్షకు మాత్రమే పరిమితం అవుతుందనే విషయం బహుశా పాకిస్తాన్కి ఇంకా గుర్తు రావట్లేదేమో. గౌరీ ఘజానికి సంబంధించి, గౌరీ అలాగే ఘజన్వి పాకిస్తాన్ ఈ రెండుకి సంబంధించి మనకి అబ్దాలి మిసైల్ వీటిని అక్కడ పరీక్షించడమో, ప్రయోగించడమో, లేకపోతే కవ్వింపు చర్యలకు దిగడమో చూస్తూ ఉంటే ఏమర్థమవుతోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఎక్సర్సైజ్ ఇండస్ అనే పేరుతో ఈ పరీక్షలు చేస్తోందట. ఎక్సర్సైజ్ ఇండస్ అంటే సింధు నదికి సంబంధించి దాన్ని టార్గెట్ చేస్తోందా? సింధు నది మీద ఆనకట్టను బద్దలు కొట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్తాన్ అవాకులు చవాకులు పేలుతోంది. మామూలు స్థాయిలో కాదు, ఏకంగా ఇటు ప్రపంచ దేశాలను భయపెట్టే రీతిలో. అదేంటిది ప్రపంచ దేశాలను భయపెట్టే రీతిలో? అవును, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ వాడతానంటోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నిజంగా ఫటాకి సంబంధించి అంత సత్తా ఉందా? ఫటా మిసైల్ కి సంబంధించి పరీక్షలు కావచ్చు, లేకపోతే యుద్ధ విన్యాసాలు కావచ్చు, పాకిస్తాన్ సంబంధించి ఒకసారి చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవ్వింపు చర్యలకు దిగుతోంది పాకిస్తాన్. అబ్దాలి మిజైల్ ని పరీక్షించిన తర్వాత ఇప్పుడు ఫటా అని ఇంకొక మిజైల్ ను పరీక్షించింది పాకిస్తాన్. తన దగ్గర ఉన్న మిజైల్స్ ని పరీక్షించుకోవడానికి సరిపోతే, ఒకవేళ భారత్ను ఎదుర్కోవాలంటే కనుక, భారత్తో కవ్వింపు చర్యలకు దిగాలంటేనే మీ దగ్గర సత్తువైపోతే, ఒకవేళ ఆ కవ్వింపు చర్యలో భాగంగా మీరు ఒక అడుగు దాటి భారత్లోకి కనుక వస్తే, అది యుద్ధానికి దారితీస్తే మీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇప్పటికే మీ ఆర్మీ, మీ నేవీ, అలాగే మీ ఎయిర్ ఫోర్స్ ఇప్పటికే చెప్పుకొచ్చింది, అరే బాబు నా దగ్గర F-16లు సరిగ్గా లేవరా నాయన, అవి సగం దుకాణం మరి ముఖ్యంగా రిపేర్లోనే ఉన్నాయి. అలాగే సబ్మెరైన్స్కి సంబంధించి అవి కరాచీ పోర్టులో రిపేర్ అవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేని ఆ జనరల్ హూస్ దట్ ఆర్మీకి సంబంధించి, పాకిస్తాన్ ఆర్మీ ఆసిమ్ మున్నీర్కి సంబంధించి పట్టించుకోలేదు. నువ్వు ఒక రక్షణ శాఖకు సంబంధించి, మరి ముఖ్యంగా డిఫెన్స్కి సంబంధించి, మరి ముఖ్యంగా ఆర్మీకి సంబంధించి చీఫ్వి, నీ దేశంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీ ఆర్మీని, నీ సెక్యూరిటీ ఫోర్సెస్ అరే ఇండియాతో ఇది పెట్టుకోవడం కరెక్ట్ టైం కాదురా నాయన అని చెప్తూ ఉంటే, ఎవరి దన్ను చూసుకొని ఇంతలా పేటరేగిపోతున్నావు, ఇంతలా రెచ్చిపోతున్నావు? ఎవరు వేసిన ఆ కుక్క బిస్కెట్లకు, నేరుగా అడుగుతున్నా, ఎవరు వేసిన ఆ కుక్క బిస్కెట్లకు, ఆ ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్నావు ఆసిమ్ మున్నీర్? దేశ ప్రజల ప్రాణాలని బలి తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు. అక్టోబర్లో నీ సర్వీస్ అయిపోతుంది. నీ సర్వీస్ రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఇది చూస్తుంది యావత్ పాకిస్తాన్ కూడా. నీకోసం, నీ ఒక్కడి జాబ్ సెక్యూరిటీ,
నీ ఒక్కడి కోసం ఇప్పుడు దేశాన్ని పణంగా పెట్టావు. నువ్వు భారత్తో పెట్టుకుంటావా? దేశం కోసం ప్రాణాలు అర్పించే జవాన్లు మా వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు ఇచ్చేసే వాళ్ళు మా సైనికులు. మా వాళ్ళతో నీకు పోటీయా? నీ ఒక్కడి కోసం దేశాన్ని పరంగా పెట్టాలనుకుంటున్నావు. నీ దేశ ఆర్మీ చెబుతోంది, నీ దేశ నేవీ చెబుతోంది, నీ దేశ ఎయిర్ ఫోర్స్ చెబుతోంది మన దగ్గర సరైన లేవురా నాయనా అని చెప్పి. అలాంటిది ఫటా మిజైల్ని ప్రయోగిస్తావు, పరీక్షిస్తావా? అసలు ఏం పనిచేస్తుందా నీకు? సగటు పాకిస్తానీయుడు అడుగుతున్న ప్రశ్న నీకు, ఫటా మిజైల్ని ఎందుకు పరీక్షిస్తున్నావు? తుప్పు పట్టాయనా? పనిచేయట్లేదనా? అనుమానమా? డౌటా? ఇలా అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఫటా మిజైల్ను పాకిస్తాన్ ప్రయోగించడం వెనకాల ఆంతర్యం ఏంటి? నిజంగా కవ్వింపు చర్యలకు దిగాలని అనుకుంటోందా, లేకపోతే యుద్ధంలోకి దిగాలనుకుంటోందా, లేకపోతే ప్రగల్భాలకు మాత్రమే పరిమితం అవుతుందా? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఇరాన్, రష్యా ఒకవైపు ఏమో యుద్ధం జరగొద్దు, చర్చలకు సిద్ధంగా ఉండాలి, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు, అనవసరంగా భారత్ ను రెచ్చగొట్టొద్దు అంటూ పాకిస్తాన్ నేతలకు, పాకిస్తాన్ ప్రభుత్వానికి హితవు చెప్తా ఉంటాయి. ఆల్రెడీ ఇరాన్ కి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అక్కడికి వెళ్లారు. ఆయన తరఫు నుంచి ఆయన మాట్లాడి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే, శనివారం ఏమో అబ్దాలీకి సంబంధించినటువంటి ఒక బాలిస్టిక్ మిసైల్ క్షిపణిని వీళ్ళు ఆల్రెడీ పరీక్షించారు. దాని రేంజ్ వచ్చేసి 450 కిలోమీటర్లు. ఈ రోజు ఏమో ఫటా అనేటువంటి మరొక మిసైల్ టెస్ట్ నిర్వహిస్తా ఉన్నారు. దాని రేంజ్ 120 కిలోమీటర్లు. అది కూడా ఇండస్ ప్రాజెక్ట్ ఏదైతే సింధు నదీ పరివాహక ప్రాంతం ఉందో అంతవరకు దాని రేంజ్ ఉన్నట్టుగా గుర్తిస్తా ఉన్నారు. మొన్న శనివారం 450, ఇప్పుడు 120. దీని అంచనా ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసం కల్పించడానిక, నిజంగా లేదంటే యుద్ధానికి కాలు దూతా ఉందా, కయ్యానికి కాలు దూతా ఉందా, పాకిస్తాన్ అర్థం అవ్వట్లేదు. దీనిపైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రపంచ దేశాలు కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తా ఉన్నాయి జరుగుతున్న పరిణామాలపైన. భారత్ ఎక్కడ కూడా ఒక్క స్టేట్మెంట్ చేయలేదు పాకిస్తాన్ చేస్తున్నటువంటి చర్యల పైన. పాకిస్తాన్ మిజైల్ టెస్ట్ విషయంలో కావచ్చు, అణు బాంబులను ప్రయోగిస్తామనేటువంటి స్టేట్మెంట్ విషయంలో ఇంతవరకు భారత్ రెస్పాండ్ కాలేదు. గమనిస్తా ఉన్నారు వారు చేస్తున్నటువంటి అన్ని చర్యలు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ ఇంతవరకు అయితే ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు భారత్ నుంచి. గమనిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిజంగా కావాలని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, అంటే ప్రొవోకోటింగ్, కావాలని మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి, ఎందుకంటే గతంలో గత కొద్ది రోజుల క్రితం చూసాం ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ని ప్రయోగించింది, అబ్దాలీ అనే మిసైల్ని. ఈ రోజు మళ్ళీ ఈ ఫటానా మిసైల్ని ఎందుకు పరీక్షిస్తోంది అనేది ఇక్కడ మొట్టమొదటి రైజ్ అయ్యే ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర సపోజ్ నా మిషనరీ చాలా తక్కువ ఉంది, కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది అనుకున్నప్పుడు వాటిని నేను కాపాడుకునే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా శత్రువు వస్తే వాటిని వదిలే ప్రయత్నం చేస్తాను, కానీ వాటిని ముందే పరీక్ష పేరుతో వాటిని వృధా చేసుకునే ప్రయత్నం అయితే నేను చేయను. ఇది కామన్గా ఎవరైనా చేసేది. కానీ ఎందుకు పాకిస్తాన్ ఈ యుద్ధ విన్యాసాల పేరుతో ఉన్నవాటిని కూడా ఖాళీ చేసుకునే ప్రయత్నం, అదే ఉన్నవాటిని కూడా దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? అంటే ఎగ్జాక్ట్లీ నిజంగానే, అంటే కావాలని రెచ్చగొట్టాలి. ఆల్రెడీ ఒకవైపు ఇరాను, ఒకవైపు పాకిస్తాన్, రష్యాకు సంబంధించి పాకిస్తాన్ నాయకులతో అక్కడ ఉన్నటువంటి వారితో సమావేశం అవుతా ఉంది. నిన్న కూడా పాకిస్తాన్ ఈ మిజైల్ టెస్ట్ కంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని చాలా స్పష్టంగా, ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఏదైతుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఈ నిన్న మీటింగ్ లో జరిగింది. కానీ అంతా తెలిసే కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. వస్తున్నటువంటి అవకాశాలను, అంటే ఇటు ఇరాన్, రష్యా, ఇంకా ఇతర దేశాలు మీరు వెంటనే యుద్ధానికి సిద్ధం కావద్దు, దూరంగా ఉండాలి, చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకునే ఆలోచన చేయాలని చెప్తా ఉంటే, ఈ వీళ్ళేమో ఒకవైపు రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చాలా స్పష్టంగా చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. భారత్ మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు వారికి సంబంధించినటువంటి చర్యల పైన. ఇటు కానీ కేవలం బోర్డర్ ఏరియాలో ఏదైతే కాల్పులు చేస్తా ఉన్నారో వాటికి సంబంధించి మాత్రమే ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు భారత్ నుంచి. కానీ వీటిపైన మిజైల్ టెస్ట్ల పైన ఇంతవరకు భారత్ రెస్పాండ్ కాలేదు. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మధు, ఫటా సెకండ్ మిజైల్ కి సంబంధించి పాకిస్తాన్ సెకండ్ మిజైల్ ని ప్రయోగించింది, దాని పేరే ఫటా. देखो पाकिस्तान जो फटा भी तुम यूज करोगी नहीं तो और कुछ भी फट जाएगी, फट जाएगी. जो भी मिसाइल तुमने व्हाट शुड आई से, जो भी मिसाइल तुमने प्रयोग करने के लिए सोच रहे हो पूरा फट जाएगी बीच में. क्योंकि మన దగ్గర ఏవో ఉన్నాయి, అగ్ని ఉంది, పృథ్వీ ఉంది, దాంతోపాటు ఇవన్నీ పక్కన పెట్టండి, బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ని ఎక్కడెక్కడి నుంచి ఉపయోగించవచ్చు, సర్ఫేస్ నుంచి, ల్యాండ్ నుంచి, ఎయిర్ నుంచి. బస్ ఏక్ కాఫీ హై, ఏక్ హీ కాఫీ హై తుమ్హారే లియే.
जब हम लोग सोचेंगे कि छोड़ने के लिए, जब हम लोग सोचेंगे कि उसको आपको प्रयोग करने के लिए हो जाएगा पाकिस्तान, हम खत्म. ఇప్పుడు పాకిస్తాన్ ఆ దుర్మార్గపు కవ్వింపు చర్యలకు దిగుతోంది. నిర్మోహమాటం లేకుండా ఇటు ప్రపంచం, యావత్ ప్రపంచం నుంచి ఏదో సపోర్ట్ వచ్చేస్తుంది అనుకుంటోంది, ఇటు ఇరాన్ మద్దతు ఇస్తుంది అనుకుంటోంది. అట్ ద సేమ్ టైం తుర్కీకి సంబంధించి అంటే టర్కీ నుంచి అంటే ఆప్తకాల బంధువులు, వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఆ బంధుత్వం కావచ్చు, లేకపోతే ఆ బాంధవ్యం కావచ్చు, వాళ్ళది చాలా స్ట్రాంగ్గా ఉంది. మిజైల్స్కి సంబంధించి కావచ్చు, ఈ ఎక్విప్మెంట్ విషయంలో కూడా చాలా ఆప్త బంధువు పాకిస్తాన్కి టర్కీ, కాబట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఆఖరి నిమిషంలో టర్కీ నీకు ముందు చేయొచ్చిన ఇచ్చేస్తుంది. ఎందుకంటే భారత్ కూడా ఒక సందర్భంలో టర్కీని ఆదుకుంది, కాబట్టి న్యూట్రల్గా ఉండాలని ఆలోచిస్తే కనుక పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి నీ దగ్గర ఉన్న మిజైల్స్ని ఆపుకునే ప్రయత్నం చెయ్యి. లేదు అనుకుంటే మా దగ్గర ఉన్న పృథ్వీ కావచ్చు, లేకపోతే మా దగ్గర ఉన్న అగ్ని కావచ్చు, మా దగ్గర ఉన్న నాగాస్త్ర కావచ్చు, మా దగ్గర చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయి. ఒక్కటి చాలు, మా బ్రహ్మోస్ ఒక్కటి చాలు. ఆ బ్రహ్మోస్ వరకు కూడా అవసరం లేదు. నిన్న మొన్న మేము తీసుకొచ్చిన షార్ట్ రేంజ్ మిసైల్స్ సరిపోతాయేమో. 120 కిలోమీటర్లు, మాదంతా 70 కిలోమీటర్లు. ఆ షార్ట్ రేంజ్ మిసైలే, అది మనుషులు క్యారీ చేసుకు వెళ్ళగల మిసైల్ వీస్రాడ్. అలాంటిది ఇంకా సరైనది ఒక్కటి వదిలితే నీ మిసైల్స్ కాయగలవా? న్యూక్లియర్ అంటున్నావు. గుర్తుపెట్టుకో, ఆ రష్యాకి యుక్రెయిన్కి జరిగినప్పుడే న్యూక్లియర్కి రాలేదు. ఆ వచ్చే ప్రయత్నం జరిగితే కనుక నువ్వు ప్రయోగించే టైంకి 4 పడిపోతాయి, ఖతం, దుకాన్ బంద్. సో ప్రస్తుతం ఫటాని ఇంకొక మిజైల్ను ప్రయోగించింది పాకిస్తాన్. 120 కిలోమీటర్ల రేంజ్గా చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో 450 కిలోమీటర్ల వరకు కూడా దీనికి ఉండొచ్చు అనేది జరుగుతున్న చర్చ. కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది ప్రయోగించాలనుకున్నా, ఏది పరీక్షించాలనుకున్నా ఆచితూచి అడిగిలే పాకిస్తాన్, లేదా అడ్డంగా బుక్ అయిపోతాం. ప్రపంచ దేశాల ముందు ఇప్పటికే నిన్ను బూచిగా చూపించాల్సిన అవసరం లేకుండా నీకు నువ్వే నేను దొంగ అని ప్రూవ్ చేసుకుంటున్నావు. IMFకి సంబంధించి కూడా కొద్ది రోజులు నీకు వచ్చే అమౌంట్ ఆగిపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ టెర్రరిస్టులకు ఇచ్చుకున్న ఆ అమౌంట్ కూడా అయిపోతుంది. అప్పుడు ఆలోచింది కానీ ఏం ప్రయోగించాలో. ప్రస్తుతానికి మాత్రం ఫటాను ప్రయోగించింది, పరీక్షించింది పాకిస్తాన్. దీంతో నా డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ అంటూ కూడా పాకిస్తాన్ ప్రధాని చెబుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకసారి యుద్ధ విన్యాసాలు పాకిస్తాన్లో ఏ స్థాయిలో జరుగుతున్నాయో చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.